ఈరోజున మనిషి చింతలను బట్టి, కష్టాలను బట్టి, తనకున్న అనారోగ్య పరిస్థితిలో, ఉద్యోగ పరిస్థితిలో, చదువు గురించో, కుటుంబ భవిష్యత్తు గురించో, ఇలా నానా రకమైన వాటిని గురించి ఈరోజు మనిషి చింతిస్తూ ధైర్యము కోల్పోతా ఉన్నాడు. ఒక నిర్ణయం తీసుకురాకపోతున్నాడు. సాహసముతో కూడినటువంటి నిర్ణయాలు ఎంతమంది తీసుకుంటున్నారండి? తీసుకోరు. ఎంతసేపు సేఫ్ జోన్ లో ఉండాలి. నేను ఎన్ని చింతలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టములు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఈరోజు మనిషి అనేవాడు ధైర్యము కోల్పోతా ఉన్నాడు, చింతలకు తల వంచుతా ఉన్నాడు. వాక్యం సెలవిస్తాం మనం చదివినాక, దేనిని గురించి చింతించొద్దు కానీ ప్రతి విషయములో, అంటే ప్రతి చింతలో నువ్వేం చేయాలంట? ప్రార్థన చేయాలంట. మన విజ్ఞాపాలు, అంటే మన విన్నపాలు, మనకున్న సమస్యలు, మనకున్న చింతలు, మనకున్న కష్టాలు, మనకున్న బాధలు అన్నీ కూడా ఎవరికి చెప్పాలంట? దేవునికి చెప్పాలంట. మనం దేవునికి చెప్పుకుంటే ఈరోజు ఎవరికి చెప్పుకుంటున్నాం? మన కష్టాలన్నీ ఇంట్లో భర్తకు చెప్పుకుంటాం, భార్యకు చెప్పుకుంటాం, పిల్లలకు చెప్పుకుంటాం.